అందరికీ వందనాలండి. ఈరోజు మరి మనం వాక్యం ధ్యానం చేసుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చూద్దాము. ఇటలీ పట్టణమనబడిన పట్టణంలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరియాలో ఉండెను. అతడు తన ఇంటి వారందరిలో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగెను. అందుకు దూత, నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి అని చెప్పి దూత సెలవిచ్చినట్లుగా కనిపిస్తూ ఉంది మనకి ఇక్కడ. అపోస్తలుల కార్యములు గ్రంథము 10వ అధ్యాయము 1 నుంచి 4 వచనాల్లో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఒక వ్యక్తి కనిపిస్తూ ఉన్నారు. ఎవరు ఆ వ్యక్తి అంటే గనక ఇటలీ పట్టణంలో ఇటలీ పటాలం అనబడి అని ఇక్కడ గ్రంథంలో రాయబడింది. ఇటలీ పట్టణం ఆ నాటకాల ప్రకారం ఆ పట్టణంలో కొర్నేలి అని ఒక భక్తిపరుడు ఉండేను. ఈయన ఆ ఉద్యోగం ఏమైందనంటే శతాధిపతి అయి ఉన్నాడనమాట. అంటే రోమా సామ్రాజ్యంలో ఒక శతాధిపతిగా ఈయన పనిచేస్తున్న వ్యక్తిగా కనిపిస్తున్నాడు. అయితే ఈయన శతాధిపతిగా ఉన్నప్పటికీ కూడా అంటే ఒక అన్యునిగా ఉండి కూడా ఈయన ఎవరు ఎరిగిన వాడిగా ఉన్నాడంట? దేవుని ఎరిగిన వాడిగా ఉన్నాడంట. దేవుణ్ణి ఎరగడమే కాదు, ఈయన ఎలా ఉన్నాడు అంటే గనక ఆ భక్తిపరుడు కొర్నేలి అని ఒక భక్తిపరుడు కైసరియాలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండెను. అంటే ఈయన మాత్రమే భక్తిపరుడు కాదు, ఈయన మాత్రమే దేవుని యందు విశ్వసించిన వ్యక్తి కాదు, ఈయనతో పాటు తన కుటుంబాన్ని కూడా ఎక్కడ పెంచుకున్నాడంట? దేవుని సన్నిధిలో పెంచబడిన వ్యక్తిగా ఈయన ఉన్నాడు. అంటే ఈయన ఎవరి యందు భయభక్తులు కలిగి ఉన్నాడో ఈయన కుటుంబం కూడా ఆయన యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఈయన ఉన్నారు. అంటే కొర్నేలి మాత్రమే భక్తిపరుడు కాదు, తన ఇంటి అందరితో కలిసి దేవుణ్ణి ఆరాధించేవారుగా దేవుని యందు విశ్వసించిన వ్యక్తిగా ఉన్నాడు. అంటే తనతో పాటు తన కుటుంబాన్ని కూడా ఎవరి వైపు తిప్పగలిగాడంటే ఇక్కడ కొర్నేలి దేవుని వైపు తిప్పగలిగాడు. అయితే అక్కడ చూడండి, భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ప్రజలకు ఏం చేస్తున్నాడంట? బహుధర్మము చేయువాడుగా ఉన్నాడంట. ఈయన బహుధర్మము చేయుచు ప్రార్థన చేయుచు అన్నాడు. అంటే ఈయన ఎక్కువ అంటే తన ఉద్యోగం మీదో లేకపోతే తనను ఎన్నుకున్న సామ్రాజ్యం మీదో తన అధికారుల మీద ఆధారపడిన వ్యక్తిగా మనకి ఇక్కడ కనిపించట్లేదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, తనకున్న దాంట్లో ప్రజలకు సహాయం చేసే గుణాన్ని కలిగి ఉన్నాడు, బహు ప్రార్థనాపరుడుగా కూడా ఉన్నాడు. అంటే తన వృత్తి పట్ల బాధ్యత కంటే అంటే తన వృత్తిలో ఉన్న అధికారం మీద మక్కువతో కాకుండా అంటే దేవుని మీద ఆధారపడిన వ్యక్తిగా కనిపిస్తున్నాడు. మనం ప్రార్థన ఎందుకు చేస్తామండి? ప్రార్థన ఎందుకు చేస్తున్నాం అంటే కనుక ఒక విషయమే కాదు, అనేక విషయాలు ఉన్నాయి. మనకు వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, శోధన వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, రోగం వచ్చినా, రుగ్మత వచ్చినా ప్రతి ఒక్క విషయంలో కూడా మొట్టమొదట మనం చేసే పని ఏంటి? ప్రార్థనే. ఎందుకు ప్రార్థన చేస్తున్నావు అంటే దేవుడు నా పట్ల ఈ కార్యాన్ని చేయగలిగిన సమర్థుడు అని విశ్వసించి నువ్వు ప్రార్థన చేస్తున్నావు. అవునా? ప్రతి విషయంలో ప్రార్థన చేయగలగాలి మనం. ఇక్కడ ఈ కొర్నేలి కూడా తను కూడా ప్రతి విషయంలో ప్రార్థన చేస్తున్నాడు అన్నమాట. ఇక్కడ తను ఇంకొక ముందు వచనం చూసుకున్నట్లయితే ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడై ఉన్నాడంట. ఈయన భక్తిపరుడుగా ఉన్నాడు, అలాగే తనకున్నంతలో ఇతరులకు సహాయకుడిగా ఉన్నాడు, ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నాడు, ప్రార్థనాపరుడుగా ఉన్నాడు, ఇన్ని మంచి గుణాలను కలిగి ఉన్నాడు. ఈయన ఎవరై ఉన్నాడు? అన్యుడై ఉన్నాడు. అంటే యోధా జనాంగానికి చెందిన వ్యక్తి కాదు ఈయన.
ఆ జనాంగంలోని కాని వ్యక్తి అన్నమాట ఈయన. అంటే అన్యుడిగా ఉన్నాడు. ఈ అన్యుడిగా ఉండి కూడా దేవుని విశ్వసించి, దేవుని తెలుసుకుని, దేవుని యందు భయభక్తులు కలిగి, తన కుటుంబాన్ని దేవుని యందు భయభక్తులుగా పెంచుకుంటూ ఉండగా, అయితే ఇవన్నీ ఎవరికంటే కనిపించినాయి అంటే కనుక దేవుని దృష్టిలో ఇతను పడ్డాడనమాట. దేవుని దృష్టిలో ఇతను ఎంచబడ్డాడు. అప్పుడు దేవుని దూత ఇతన్ని దర్శిస్తున్నట్టుగా ఉంది. ఆ కింద వచనం చూసుకున్నట్లయితే చూడండి, పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అంతటా అతడు దూత వైపు తేరుచూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకోవడానికి, నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దేవునికి ఏం గుర్తొస్తున్నాయంట? నువ్వు చేసిన పనులు బట్టి, నువ్వు చేస్తున్న క్రియలను బట్టి, నువ్వు మాట్లాడిన విధానాన్ని బట్టి, అంటే నువ్వు ప్రవర్తించిన ప్రతి దాన్ని బట్టి అక్కడ దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి కారణమవుతున్నాయంట. అలాగే ఇక్కడ కొర్నేలి జ్ఞాపకం చేసుకోవడానికి గల కారణాలు ఏమై ఉన్నాయంటే, అతను భక్తిపరుడు అయి ఉన్నాడు, ప్రార్థనాపరుడు అయి ఉన్నాడు, దేవుని యందు విశ్వసించిన వ్యక్తిగా ఉన్నాడు, తనతో పాటు తన కుటుంబాన్ని కూడా దేవుని వైపు నడుపుకున్న వ్యక్తిగా ఉన్నాడు. ఇవన్నిటిని బట్టి దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు అని దూత దర్శనమందు ఎవరితో మాట్లాడుతుందంట? కొర్నేలితో మాట్లాడుతుంది. అంటే కొర్నేలిని దేవుడు దర్శిస్తున్న వ్యక్తిగా ఉన్నాడు ఇక్కడ. ఆ కొర్నేలిని దేవుడు దర్శిస్తున్నాడు. ఆ దర్శనంలో దేవుని దూత కొర్నేలితో మాట్లాడటం తేటగా కనపడింది. ఏదో అపోహపడ్డమో, లేకపోతే నిద్రపోతున్నప్పుడో, లేకపోతే ఆ స్వప్నమందో ఇలా దర్శనించినట్టుగా లేదు. తేటగా కనబడెను. ఆ దర్శనమందు దేవుని దూత కొర్నేలితో మాట్లాడడం, కొర్నేలి తేటగా చూసిన వ్యక్తిగా ఉన్నాడనమాట. అయితే అప్పుడు దూత అంటుంది, నువ్వు చేసిన ప్రతిదాన్ని దేవుని సన్నిధిలో అవి ఏమై ఉన్నాయంట? జ్ఞాపకార్థంగా ఉన్నాయి. ఏవి జ్ఞాపకార్థంగా ఉన్నాయి? నువ్వు చేసిన భక్తి, నువ్వు చేసిన ప్రార్థన, నువ్వు జీవించిన విధానం, నువ్వు మాట్లాడే విధానం, నువ్వు ఇతరులకు సహాయపడే గుణం, ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో నిన్ను జ్ఞాపకం చేసుకుంటానికి జ్ఞాపకార్థంగా ఉన్నవి అని. మరి ఈరోజు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఏ క్రియలు జ్ఞాపకార్థంగా ఉన్నాయి? నీ జీవితంలో ఏ క్రియలు దేవునికి కనిపిస్తున్నాయి? వేటిని బట్టి దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలనుకుంటున్నాడు అంటే కనుక ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే కనుక దర్శనం, నీ ధర్మకార్యములు దేవుని సన్నిధి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నువ్వు 30 మనుషులను పంపి పేతురు అను మారుపేరు గల సీమోను పిలిపించుము. అతడు సముద్రం ధరనున్న సీమోను అని ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడు. అతనితో చెప్పెను. అతను మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి వారిలో 2 తన యొద్దకు ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండి వారిలో ఒక భక్తిపరుడు ఒక సైనికుడిని పిలిచి వారిని ఈ సంగతులన్నీ వివరించి వారిని 30కు పంపెను. ఎందుకు 30కి పంపించారు? ఇక్కడ అన్నీ బాగానే ఉన్నాయి, నీ జీవితంలో అన్నీ బాగానే ఉన్నాయి. నువ్వు దేవుని ఎదుట నీ భక్తిని గనపరిచావు, నువ్వు ఇతరులకి నీకున్న దాంట్లో ధర్మకార్యాలు చేస్తూ ఇతరులకు సహాయకుడిగా ఉన్నావు, నీ ప్రతి అవసరతను బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయు ప్రార్థనాపరుడుగా ఉన్నావు. అయినప్పటికీ కూడా నీకుల్లో ఒక లోటుగా కనిపిస్తుంది. ఏంటా లోటు అంటే, వాక్యం చేత నింపబడి వాక్యాన్ని నువ్వు గ్రహించి నువ్వు దేవుని రక్తంలో కడగబడిన వ్యక్తిగా, అంటే రక్షణార్థమైన రక్షణ అక్కడ వాళ్ళకి అవసరమై ఉన్నది. అంటే వీరికి వాక్యము తెలియజెప్పుడు కొరకు వీరి నిమిత్తం వీళ్ళని పురుగొల్పు నిమిత్తం వీళ్ళ దగ్గరికి ఎవరిని పంపించాలనుకుంటున్నాడు దేవుడు? పేతురుని పంపించాలనుకుంటున్నాడు. అందువల్లనే కొర్నేలిని దర్శిస్తున్నాడు అనమాట. నీలో అన్నీ బాగానే ఉన్నాయి, నీకేం తక్కువ ఉంది? ఇప్పుడు వాక్యం తక్కువ ఉంది. వాక్యాన్ని నువ్వు తెలుసుకుని వాక్యమందు విశ్వసించి వాక్యంలో ఉన్న జ్ఞానాన్ని గ్రహించగలిగి నువ్వు ఆ వాక్యం ద్వారా నిన్ను సంరక్షించుకోవడమే కాకు, నువ్వు రక్షణార్థమైన మారు మనసు అనుభవంలోకి నువ్వు నడిపించబడాలి అంటే నీకేం అవసరం? ఈరోజు వాక్యం అవసరం. కాబట్టి ఆ వాక్యం చెప్పుడు నిమిత్తం పేతుర్ని దర్శించినట్లుగా ఉంటుంది, ఇక్కడ కొర్నేలిని దర్శించినట్టుగా ఉంటుంది. పేతుర్ని దర్శించడానికి గల కారణం ఏంటి అంటే,
పేతురు యూదుడై ఉన్నాడు. అంటే ఆనాటిగాలి యూద ధర్మశాస్త్ర ప్రకారం అంటే వీరు ఆ యూదులు అన్నవారు ఎలా చెప్పబడతారంటే అగ్రస్థాయికి చెందబడిన వారుగా చెప్పబడతారనమాట. అంటే వీరికి అనుమతి లేకుండా వీరు వేరొక ఇంట అడుగు పెట్టడానికి వీలు లేదు. కాబట్టి ఆ అనుమతి పొందడం నిమిత్తం ఇక్కడ కొర్నేలి ఆహ్వానించడం నిమిత్తంగా కొర్నేలిని దర్శించింది దేవుని దూత. అలాగే పేతురును కూడా దేవుడు దర్శించాడు. పేతురు ఇప్పుడు వెంటనే పేతురుని దర్శించకుండా ఉండుంటే గనక అక్కడ కొర్నేలి కౌరు పంపించినప్పుడు పేతురు వస్తాడండి? రాడు. ఎందుకు రాడు అంటే గనక వీళ్ళు యూదా జనాంగానికి చెందిన వారు కాదు కాబట్టి వీళ్ళ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళే ఆనాటి సమాజ ప్రకారం వెళ్ళే ఆస్కారం లేదు. కాబట్టి వెళ్ళడానికి ఇష్టపడ్డ పేతురు ఆ వెళ్ళడానికి ఇష్టపడలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు పేతురును కూడా దర్శించినట్లుగా ఉంటుందన్నమాట. పేతురుకు ఒక దర్శనం చూపిస్తాడు దేవుడు. చూపించి అందులో కొన్ని బలికి ప్రసిద్ధి చెందినవి లేకపోతే బలి ఇవ్వలేనివి అన్నీ కూడా కల్పించి అక్కడ కనిపిస్తూ ఉన్నప్పుడు వాటిని నువ్వు తిను, అన్నీ నీకు భుజించే యోగ్యంగానే ఉన్నాయి అని చెప్పి అంటారు. అయితే అందులో కొన్ని బ్రతుకున్నాయి, కొన్ని ఏమో చనిపోయినవి ఉన్నాయి, కొన్ని హేయకరమైనవి ఉన్నాయి, బలికి అర్పితం కానివి కూడా కొన్ని ఉన్నాయి. ఇవి నేను ఎలా తినగలుగుతాను, ఇవి ఎప్పుడు నేను తినలేదే అని చెప్పి అంటూ ఆ దర్శన భావంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. అయితే అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట. అంటే నేను ఎప్పుడైతే వచ్చానో ప్రతిదాన్ని యోగ్యకరంగా నేను మార్చేశాను. అంటే దీంట్లో హేయకరమైనవి ఇప్పుడు ఏమీ లేవు. ప్రతిదాన్ని కూడా నేను పరిశుద్ధపరిచి నీకు తినడానికి యోగ్యకరంగా వాటిని ఉంచాను నేను. కాబట్టి ఇక్కడ కొర్నేలి ఇంటికి రావడానికి గల సందేహిస్తాడని చెప్పి ముందుగానే పేతురుని ఆ దర్శనం ద్వారా పేతురుతో మాట్లాడినట్లుగా మనకు కనిపిస్తుంది. ఎప్పుడైతే దేవుడు ప్రతిదాన్ని నేను యోగ్యకరంగా మార్చగలిగానని చెప్పాడో అప్పుడు ఎప్పుడైతే కొర్నేలి వారు దగ్గర పనిచేస్తున్న సేవకుల్ని పంపించి పలానా వ్యక్తి అక్కడ ఇంకా మనకి మాటలో కనిపిస్తూ ఉంటాయి. చూడండి ఇక్కడ ఆ పేతురు అని మారుపేలు గారు సీమోను ఇంట దిగి ఉన్నాడా అని అడిగారు. పేతురు ఆ దర్శనము గూర్చి యోచించుచుండగా ఆత్మ ఇదిగో 3 మనుషులు నిన్ను వెతుకుచున్నారు, నీవు లేచి కిందకు దిగి సందేహింపగా వారితో కూడా వెళ్ళుము, నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను. పేతురు ఆ మనుషుల యొద్దకు దిగి వచ్చి ఇదిగో మీరు వెతుకువాడు నేనే, మీరు వచ్చిన కారణమేమని అడిగను. అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడువాడును యోధా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడైన శతాధిపతియగు కొర్నేలియను ఒక మనుషుడున్నాడు, అతడు నిన్ను తన ఇంటికి పిలవనంపి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పిరి. ఇప్పుడు మీకు అర్థమైందండి? ఇక్కడ పేతురు దగ్గరికి ఆ కొర్నేలి మనుషులు ఎందుకు వచ్చారో, అలాగే పేతురుకి కొర్నేలి గురించిన సాక్ష్యం ఎవరు చెప్తున్నారు? కొర్నేలి సేవకులు చెప్తున్నారు. ఆయన ఎలా ఉన్నాడంట? నీతిమంతుడిగా ఉన్నాడు, బహుమందికి సహాయం చేసేవాడుగా ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వేడిగా ఉన్నాడు. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా కొర్నేలికి ఈరోజు కావాల్సింది ఏంటి అంట? దేవుని వాక్యం అతనికి కావాలి. దేవుని వాక్యం చేత అతను పురుగొల్పబడాలి. దేవుని వాక్యంలోంచి రక్షణ యొక్క అనుభవం అతను తెలుసుకోవడానికి అది కారణమయ్యింది. ఈరోజు చాలామంది కూడా ఏమండి అమ్మ రక్షించబడండి అమ్మ అన్నాం అనుకోండి, ఏం చెప్తారో తెలుసండి? మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదండి, కొన్ని అడ్డంకులు ఉన్నాయండి, వాటిని అధిగమించిన తర్వాత రక్షణ తీసుకుంటామండి అని కొంతమంది సమాధానం ఉంటుంది. మరి కొంతమంది సమాధానం ఏ విధంగా ఉంటుందో తెలుసండి? అంటే రక్షణ ఒకటే తీసుకోలేదండి, మిగతావన్నీ కూడా మేము ఒక క్రైస్తవుడు ఏ విధంగా ఉండాలో ఆ విధంగానే ఉండండి, రక్షణ ఒకటే మాత్రం తీసుకోలేదండి అని. అలాంటి వారికి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఏంటా ఉదాహరణ అంటే, నిజమే, నువ్వు రక్షణ ఒకటే తీసుకోలేదు, విశ్వాసి ఏవైతే చేస్తున్నాడో దేవుని యందు భయభక్తులు కలిగి అవన్నీ కూడా నువ్వు చేస్తున్నావు. కానీ అతనికి నీకు తేడాలు ఏంటి? ఒక్క విషయంలోనే ఉంది. అతను రక్షించబడ్డాడు, వాక్యాన్ని ఎరిగి ఉండి అతను రక్షించబడ్డాడు, నువ్వు రక్షించబడలేదు. వాక్యం కూడా నీకు తెలుసు కానీ నువ్వు రక్షించబడలేదు. ఒకటే తేడా అండి, మిగతావన్నీ సేమ్ టు సేమ్ అండి. ఆ విశ్వాసి భక్తిపరుడు ఏ విధంగా ఉన్నాడో నేను కూడా అలాగే ఉన్నాను, కానీ అతనికి నాకు తేడా ఏంటి? నేను రక్షించబడలేదు అంతేనండి అంటారు. మరి నువ్వు రక్షించబడలేదు, మరి నువ్వు పరలోక రాజ్యం చేరతావా?
చాలా మందిలో కూడా ఈ ప్రశ్న ఉంటుందండి. అలాంటి వారికి నేను ఒక సమాధానం ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, సమాధానం మీకే దొరుకుతుంది. ఏంటి ఆ ఉదాహరణ అంటే, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఇద్దరు వ్యక్తులు కూడా వీళ్ళు ఎయిర్పోర్ట్కి ప్రయాణం అయ్యారు. అంటే వేరొక దేశం వెళ్ళాలనుకుంటున్నారు. వేరు ప్రాంతాల నుంచి ఇద్దరు వ్యక్తులు ప్రయాణం అయ్యారు. కానీ వీళ్ళు వేరు ఫ్లైట్లు కూడా ఎక్కాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఒక వ్యక్తి ఏ దేశానికి వెళ్ళాలుతున్నాడో ఆ దేశానికి కావాల్సిన, అంటే ఇద్దరు కూడా ప్రయాణం కాబట్టి లగేజ్ సర్దుకుంటారు కదా, ఇద్దరు లగేజ్ సర్దుకున్నారు, అన్నీ తీసుకున్నారు, కారు ఎక్కి ప్రయాణం మొదలుపెట్టారు. ఇప్పుడు గమ్యం ఏంటి అంటే ఇద్దరుకు ఎయిర్పోర్ట్కి చేరుకోవాలి. ఎయిర్పోర్ట్ చేరుకుంటున్న దారిలో ఒక అతను చెప్పులు లేకుండా కనిపించాడు. ఆ చెప్పులు లేకుండా రోడ్డు మీద నడవడానికి ఇబ్బంది పడుతున్నాడు. వెంటనే ఈయన కారు దిగి తన చెప్పులను తీసి అతనికి ఇచ్చేశాడు. రెండో వ్యక్తి ఏం చేయాల, తన ప్రయాణం తను మొదలు పెట్టేశాడు. ఈ ఒక వ్యక్తి మాత్రమే, అందులో ఒక వ్యక్తి మాత్రమే తన చెప్పులు తీసి ఆ వ్యక్తికి ఇచ్చాడు. ఇచ్చేసిన తర్వాత ఈయన ప్రయాణం మొదలు పెట్టేశాడు. మళ్ళీ కొంత దూరం వెళ్ళిన తర్వాత కొంచెం ఆకలి దప్పగలిగిన మరొక వ్యక్తి కనిపించాడు ఈయన కంటికి. అతను చాలా ఆకలిగా ఉన్నాడని చెప్పి ఈయన గ్రహించాడు. అతను మొక్క కవళగిని బట్టో లేకపోతే అతను చెప్తే వినబట్టో మొత్తం మీద అతను ఆకలితో ఉన్నాడన్న విషయం ఈయన గ్రహించి వెంటనే ఈయనకు ఉన్న దాంట్లో కూడా తీసుకొచ్చి ఆయనకి ఫుడ్ మొత్తం మీద ఇప్పించి మొత్తం మీద ఈయన చేరవలసిన గమ్యాన్ని చేరుకున్నాడు. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు బయలుదేరానని చెప్పాను కదా, అందులో ఒక వ్యక్తి మాత్రమే చెప్పులు లేని అతని వ్యక్తికి చెప్పులించాడు. ఆహారంతో ఆకలితో ఇబ్బంది పడుతున్న వారికి ఆహారం కూడా పెట్టించి ఎయిర్పోర్ట్ చేరుకుంది. ఇద్దరు వేరొక వ్యక్తి ఏం చేయలేదు, డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ చేరుకున్నాడు. ఇప్పుడు ఇద్దరు కూడా లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏ దేశం వెళ్తున్నామో వాళ్ళు ఇమిగ్రేషన్ స్టాంప్ వేస్తారు. దేని మీద వేస్తారు? మన పాస్పోర్ట్ మీద వేస్తారు. ఇప్పుడు ఆ స్టాంప్ వేయాలంటే మన దగ్గర ఏముండాలి? పాస్పోర్ట్ ఉండాలి కదా. ఇప్పుడు ఆ పాస్పోర్ట్లు ఎవరైతే వాళ్ళకి ఇస్తారో అక్కడ స్టాంప్ వేస్తారు. స్టాంప్ వేసిన తర్వాత వీళ్ళు వెళ్ళి ఫ్లైట్ ఎక్కి ఫ్లైట్లో కూర్చుని ఆ దేశంలో దిగుతారు. వీళ్ళు ఏ దేశం అయితే వెళ్ళాలనుకుంటున్నారో ఆ దేశంలో దిగుతారు. ఇప్పుడు ఈయన ఆ పాస్పోర్టు లేదు, ఎవరి దగ్గర లేదు అంటే కనుక ఆ సహాయం చేశాడు కదా, ఆ సహాయం చేసిన వ్యక్తి దగ్గర ఈ పాస్పోర్ట్ లేదు. ఇప్పుడు ఈయన అంటున్నాడు అనమాట, నేను దారిలో పలానా వ్యక్తికి ఇలాంటి ఇబ్బంది పడుతుంటప్పుడు ఆయనకి ఇలా సహాయం చేశాను, మరొక వ్యక్తికి ఈ విధంగా సహాయం చేశాను, నేను సహాయ గుణాన్ని కలిగి ఉన్నాను కాబట్టి ఆ గుణాన్ని చూసి నన్ను ఫ్లైట్ ఎక్కించానంటే ఆ ఎయిర్పోర్ట్ సిబ్బంది ఎక్కిస్తుందండి? ఎందుకు ఎక్కించదు? వాళ్ళకి కావాల్సింది ఏంటి? పాస్పోర్ట్ మీద ఆ స్టాంప్ కావాలి, అవునా? వీళ్ళ దారిలో ఏం చేసినా ఏం చేయకపోయినా వాళ్ళకి అనవసరం. కానీ వాళ్ళకి కావాల్సింది ఏంటి? పాస్పోర్ట్ మీద స్టాంపు. ఆ అవతల వ్యక్తి దగ్గర అది ఉంది, అవునా? అతను దారిలో ఏమీ చేయకుండానే ఎయిర్పోర్ట్కి వచ్చేసాడు. ఎయిర్పోర్ట్కి వచ్చేసిన తర్వాత స్టాంప్ వేయించుకున్నాడు. ఆ స్టాంప్ వేసిన తర్వాత ఫ్లైట్ వచ్చిన తర్వాత వెళ్ళి ఫ్లైట్లో కూర్చున్నాడు. కానీ ఈయన అన్ని సహాయాలు చేశాడు. కానీ చివరి దగ్గరికి వచ్చేటప్పటికి ఈయన దగ్గర ఏం లేదు? పాస్పోర్ట్ లేదు. ఇది ఎవరికి పోల్చబడుతుంది అంటే కనుక రక్షించబడలేని వారికి కూడా ఇదే పోల్చబడుతుంది. అవును, నువ్వు విశ్వాసలా ప్రార్థన చేసావు, విశ్వాస కలిగిన దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావు, వాక్యం చదివావు, వాక్యం తెలుసుకున్నావు, కానీ నీ దగ్గర ఏం లేదు? రక్షణ లేదు. మరి రక్షణ లేకుండా పరలోక రాజ్యంలో అంటే నిత్య జీవంలో ఆయనలో చేరడం అసాధ్యమా కాదా? అసాధ్యం. అంటే నువ్వు పరలోక రాజ్యం చేరడానికి ఆ ఇమిగ్రేషన్ స్టాంప్ లాంటిదే ఈ రక్షణ అన్నమాట. అంటే నువ్వు ఎన్నైనా చేయొచ్చు, ఎంత విశ్వాసాన్ని కనపచ్చు, కానీ నీ దగ్గర ఉండవలసింది ముఖ్యమైనది ఏంటి? అది రక్షణ. ఆ రక్షణ నువ్వు చేతపట్టుకున్నప్పుడు మాత్రమే నువ్వు ఎక్కడ చేరబడతావు? పరలోక రాజ్యంలో చేర్చబడతావు. కాబట్టి నువ్వు విశ్వాసగా ఎన్నైనా చేయొచ్చు, లేకపోతే విశ్వాసగా ఎంత ప్రార్థన అయినా చేయొచ్చు. ఇవన్నీ ఎంత అవసరమో వీటికి అన్నిటికంటే ప్రాముఖ్యమైనది కూడా రక్షణే అన్నమాట. కాబట్టి అదొక్కటి లేదండి అని చెప్పేవారికి ఇదే నా ప్రశ్న అనమాట. నువ్వు అదొక్కటి లేకపోతే ఇవన్నీ చేసినా కూడా ఉపయోగం లేదు. ఎందుకంటే అది చాలా, వీటితో పాటు అది కూడా అంతే ప్రాముఖ్యం. అది ఉన్నప్పుడు మాత్రమే దేవుని రాజ్యంలో మనం చేర్చబడతాం. అందువల్లే నా ద్వారానే మీకు ఏమై ఉంది? మార్గం ఉంది. ఎవరి ద్వారా?
ఆయన ద్వారా మాత్రమే మనం పరలోక రాజ్యంలో చేరడానికి మార్గాన్ని సిద్ధపరిచిన వ్యక్తిగా ఆయన ఉన్నాడు. యేసు ద్వారానే మనకి మార్గాన్ని ఏర్పరిచిన వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి మనం ఆ మార్గంలో చేర్చబడాలి అంటే మనం రక్షణను చేతపట్టుకుని ఆ మార్గంలో నడిచేవారుగా ఉండాలి. అప్పుడు మాత్రమే మనం నిత్యరాజ్యంలో చేర్చబడతాం. ఆ విషయాన్ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికే వీళ్ళ దగ్గరికి ఎవరు వస్తున్నారు? పేతురు గారు వస్తున్నారు. ఈయన దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ ఇక్కడ వీరికి కూడా, ఈ కొర్నేలికి కూడా రక్షణ అంతే ప్రాముఖ్యమైనది. ఆ రక్షణ యొక్క విలువ తెలియజేయడానికి కొరకే వీరి దగ్గరికి దేవుడు కొర్నేలిని దర్శించి కొర్నేలి దగ్గర ఎవరిని పంపిస్తున్నాడు? దైవ సేవకుడైన పేతురుని పంపిస్తున్నాడు. ఇప్పుడు పేతురు యొక్క బాధ్యత ఏంటి? వారికి వాక్యం ఎక్స్ప్లెయిన్ చేసి, వాక్యం గుండా వాళ్ళని నడిపించి, మారుమనసు అనుభవంలోకి వారిని నడిపించి, రక్షణను వారికి ఇప్పించే బాధ్యత ఇప్పుడు ఎవరిదై ఉంది? పేతురుదై ఉంది. కాబట్టి మనకి మిగతా ఇప్పుడు ధర్మకార్యాలు చేశారు కదా నువ్వు పరలోక రాజ్యంలో చేరావు, నువ్వు భక్తిపరుడు కదా నువ్వు పరలోక రాజ్యంలో చేరావు, వీటన్నిటితో పాటు నీ దగ్గర రక్షణ ఉన్నప్పుడు మాత్రమే నువ్వు పరలోక రాజ్యంలో చేరతావు. కాబట్టి ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, రక్షణ ఒకటే లేదండి, మిగతాయన్నీ నా దగ్గర ఉన్నాయండి అంటున్నాం కదా. ఈ కొర్నేలి దగ్గర కూడా అంతే, రక్షణ ఒకటి లేదు, మిగతాయన్నీ ఉన్నాయి. కానీ దేవుడు కొర్నేలిని దర్శించడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటి? పేతురును పంపించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? వాక్యాన్ని వివరించి వాక్యంలోంచి రక్షణలోకి నడిపించడానికి, రక్షణ యొక్క విలువ తెలియజేయడానికి ఇక్కడ కొర్నేలిని దర్శించాడు దేవుడు. కొర్నేలిని బలపరచడు నిమిత్తం పేతురు గారిని కూడా దేవుడు దర్శించాడు. మరి ఈరోజు నీకు అర్థమైందా రక్షణ యొక్క ప్రాముఖ్యత ఏమైందో? వీటన్నిటితో పాటు మన దగ్గర రక్షణ ఉంటేనే మనం పరలోక రాజ్యంలో చేర్చబడతాం. అలాగే ఇక్కడ ఈ కొర్నేలి జీవితంలోంచి ఇంకొక విషయాన్ని చూసుకున్నట్లయితే, దేవుడు కొర్నేలిని ఏం చేస్తున్నాడంట? దర్శిస్తున్నాడంట. దర్శించడానికి కొర్నేలి జీవితంలో దేవునికి కొన్ని ముఖ్యమైన లక్షణాలు కనిపించి, ఎలా ఉన్నాడంట? ఆయన దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు, ప్రార్థన చేయుచున్న వ్యక్తిగా ఉన్నాడు, ధర్మకార్యాలు చేయుచున్న వ్యక్తిగా ఉన్నాడు అనమాట. అంటే కొర్నేలిని దేవుడు దర్శించడానికి తన జీవితంలో కొన్ని తన జ్ఞాపకం చేసుకోవడానికి ఇవి చేసి ఆయన చేసిన ఇవి అక్కడ కారణాలుగా ఉన్నాయి. అలాగే అతను దర్శించడానికి కూడా అవే కారణాలుగా ఉన్నాయి. మరి ఈరోజు నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి, నిన్ను దర్శించడానికి నీ జీవితంలో దేవునికి ఏవి కనిపిస్తున్నాయి? అసలు నీ జీవితంలో ప్రార్థన అనుభవం ఉందా? ఒకవేళ నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావా? ఇంకాను నీకున్న దాంట్లో నువ్వు ఇతరులకు సహాయం చేసే ఆ గుణాన్ని నువ్వు కలిగి ఉన్నావా? ఈరోజు మనం దేవుని బిడ్డలమండి, మనం ఇతరులకు సహాయం చేసే గుణాన్ని కలిగి ఉన్నాం. ఒకవేళ నీకు ఆ యొక్క పరిస్థితి లేకపోతే నీకు మించిందే చేయాల్సిన అవసరం ఏమీ లేదు, కానీ ఆ గుణాన్ని ఈరోజు నువ్వు కలిగి ఉండాలి. కానీ ఈరోజు మనం సహాయం చేయడానికి కంటే కనుక సహాయం ఇతను చేయడానికి సందేహించే ఆ సమయం ఈరోజు ఎక్కువైపోతుంది. అంటే ఉన్నంతలో సహాయం చేయగలగాలి, కానీ సహాయం చేయడం కంటే సందేహిస్తాం. చేస్తే మనకేంటి లాభం? ఇది చేస్తే మనకేమన్నా ఉపయోగం ఉందా? ఏ విధమైన సహాయం చేయాలి? ఎవరికి కనిపించేలా సహాయం చేయాలి? ఈ విధమైన సహాయం కాదండి. మనం ఇతరులకు సహాయం చేసే, నలుగురిని మెప్పించే విధంగా, నలుగురిలో మనం హైలైట్గా కనిపించే, హైలైట్స్ చేసుకునే విధంగా నీ సహాయ గుణం కాదండి. ఇక్కడ బహుధర్మ కార్యాలు, అలాగే మంచి సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు. తన సేవకుల్లో, తన యొక్క దాసుల దగ్గర అదే సాక్ష్యం ఉంది. అలాగే యోధా జనాంగంలో కూడా ఇదే సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. ఎవరు? కొర్నేలి. ఈరోజు మరి నువ్వు ఏ సాక్ష్యాన్ని కలిగి ఉన్నావు? చూడండి, యోధా జనులందరి వలన మంచి పేరు పొందిన శతాధిపతి అగు కొర్నేలి అని ఉంది. అవునా కాదా? అంటే ఈయన అన్యుడైనప్పటికీ కూడా ఎవరి మధ్యలో సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు? యోధా జనులందరి మధ్యలో మంచి పేరును సంపాదించిన వ్యక్తిగా ఈయన ఉన్నాడని అని ఎవరు చెప్తున్నారు? దాసులు పేతురుతో చెప్తున్నారనమాట. ఈరోజు నీ సాక్ష్యం ఎలాగ ఉంది? దేవుని మందిరంలో నీ సాక్ష్యం ఎలా ఉంది? నీ గృహంలో నీ సాక్ష్యం ఎలా ఉంది? నీ గురించిన నువ్వు ఉన్న సమాజంలో నీ గురించి సాక్ష్యం ఎలా ఉంది? ఒక్కొక్కరి దగ్గర ఒక్కో సాక్ష్యం ఉంటుందండి.
మన కుటుంబస్తుల దగ్గర ఒక సాక్ష్యం ఉంటుంది, దేవుని మందిరంలో ఒక సాక్ష్యం ఉంటుంది, సమాజంలో ఒక సాక్ష్యం ఉంటుంది. 3 సాక్ష్యాలు ఒకే విధంగా ఉండవు. ఎందుకు ఉండవంటే ఒక్కొక్క విధంగా ఒక్కొక్క చోటను మనం ప్రవర్తిస్తున్నాం కాబట్టి దానికి తగినట్టుగా మన సాక్ష్యాలు ఉంటాయి ఈరోజు. కానీ కొర్నేలికి 3 చోట్ల 3 సాక్ష్యాలు లేవండి. మీరు చూసారండి అంటే కనుక ఇక్కడ తనతో పాటు తన కుటుంబము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది. అంటే తను ప్రవర్తించిన విధానాన్ని బట్టి, తనని ఆదర్శంగా తీసుకున్న విధానాన్ని బట్టే, తన మాదిరికరంగా జీవించిన విధానాన్ని బట్టే తన కుటుంబస్తులు కూడా ఎవరిని తెలుసుకోగలిగారు? దేవుని యందు భయభక్తులను కనపరచగలిగారు. ఎవరిని బట్టి? కొర్నేలిని బట్టి. అంటే కొర్నేలి సాక్ష్యం తన కుటుంబంలో అదే విధంగా ఉంది. అలాగే దాసుల దగ్గర తన సాక్ష్యం కూడా కుటుంబంలో ఏ విధంగా ఉందో దాసుల దగ్గర కూడా అదే విధంగా ఉంది. కాబట్టి దాసులు కూడా అదే సాక్ష్యాన్ని ఎవరి దగ్గర చెప్తున్నారు? పేతురు దగ్గర చెప్తున్నారు. అతను నీతిమంతుడు, బహు ప్రార్థనాపరుడు, భయభక్తులు కలిగిన వ్యక్తి అని చెప్తున్నాడు. అలాగే మంచి పేరు సంపాదించిన వ్యక్తిగా ఉన్నాడు. ఎక్కడ ఇది? సమాజం దగ్గరికి వచ్చేసింది. యోధా జనులందరి మధ్యలో కూడా మంచి పేరు సంపాదించిన వ్యక్తి. అంటే సమాజంలో కూడా అక్కడ కుటుంబంలో ఏ సాక్ష్యం ఉందో అలాగే పనివారి మధ్యలో ఏ సాక్ష్యం ఉందో సమాజంలో కూడా అదే సాక్ష్యం ఉంది. 3 చోట్ల ఒకే సాక్ష్యం ఉంది. 3 కూడా ఒకే విధంగా మాట్లాడుతున్నారు. ఎవరి నిమిత్తం? కొర్నేలి నిమిత్తం. మరి నీ సాక్ష్యం ఏ విధంగా ఉంది ఈరోజు? ఇక్కడ 2 విషయాలు గురించి మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ కొర్నేలి జీవితంలో కనిపించిన లక్షణాలను బట్టి, అవి వేటిని బట్టి అయితే కొర్నేలి జ్ఞాపకార్థంగా నిలిచి ఉన్నాయో, కొర్నేలి చేసిన కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థం ఉన్నాయంట. ఎవరిని జ్ఞాపకం చేసుకోవడానికి? కొర్నేలిని జ్ఞాపకం చేసుకోవడానికి. అలాగే వాటిని బట్టే దేవుడు దర్శించడానికి కారణాలుగా ఉన్నాయి. అంటే కొర్నేలి ప్రవర్తించిన విధానం, కొర్నేలి కనపరిచిన భక్తి విధానం, తన కుటుంబాన్ని నడిపించుకున్న విధానం, ఇవన్నీ దేవుని దృష్టిలో తన జ్ఞాపకం చేసుకోవడానికి అవి కారణాలుగా ఉన్నాయి. అలాగే సాక్ష్యాన్ని సంపాదించుకున్న వ్యక్తిగా ఉన్నాడు. ఈరోజు కొర్నేలిని దర్శించిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను దర్శించడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు నిన్ను దర్శించడానికి సిద్ధంగా ఉన్న దేవుడికి నీలోంచి ఏ లక్షణాలు కనిపిస్తున్నాయి? నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి నీలో ఉన్న లక్షణాలు ఏంటి అంటే కనుక కొర్నేలి జీవితంలో కనిపించిన లక్షణాలు ఈరోజు మన జీవితంలో కూడా దేవునికి కనిపిస్తే దేవుని దర్శనం కూడా మనం కూడా ఎలా చూస్తామంట? తేటగా చూస్తామంట. ఈరోజు మరి కొర్నేలి ద్వారా 2 విషయాలు దేవుడు మనతో మాట్లాడాడు. ఈ 2 విషయాలకు తగిన లక్షణాలను ఈరోజు మనం కలిగి ఉన్నామా? దేవుడి మాటలు మన విడుకల్లో దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన తండ్రి, మహిమ కలిగిన దైవ, మహిమోన్నతుడా, నీకు వందనాలు నాయన. కొర్నేలిని మాది ముందు ఉంచావు తండ్రి ప్రభువా యేసయ్య. కొర్నేలి తండ్రి ప్రభువా యేసయ్య నీ యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. కొర్నేలితో పాటు తన కుటుంబం అంతా కూడా నీ యందు భయభక్తులు కలిగిన ఆ కుటుంబంగా ఉంది తండ్రి ప్రభువా యేసయ్య. ధర్మ కార్యాలు చేయుచు తండ్రి ప్రభువా యేసయ్య, అలాగే తండ్రి ప్రార్థన చేయుచున్న వ్యక్తిగా ఉన్నాడు తండ్రి ప్రభువా. వీటిని బట్టే, ఈ లక్షణాలను బట్టే కొర్నేలిని జ్ఞాపకార్థంగా నిలిచి ఉన్నాయి. ఇందుని బట్టి నేను నిన్ను దర్శిస్తున్నాను అని చెప్పి దూత మాట్లాడినట్టుగా అక్కడ మాకు లేఖన భాగాల్లో కనిపిస్తుంది తండ్రి ప్రభువా యేసయ్య. అవును తండ్రి ప్రభువా, ఈరోజు తండ్రి ప్రభువా మేము కూడా నీ దర్శనం చూడాలని ఆశ కలిగి ఉన్నాము తండ్రి ప్రభువా యేసయ్య. నీ దర్శనం ద్వారా మా జీవితంలో అనేక విషయాలను తండ్రి ప్రభువా, అనేక మర్మములను తెలుసుకోవాలని ఆశ కలిగి ఉన్నాము తండ్రి ప్రభువా. అవును తండ్రి ప్రభువా, అలా నీవు ఆ దర్శనాన్ని చూడాలంటే నీ జీవితంలో కూడా కొర్నేలి జీవితంలో ఉన్న లక్షణాలు కనిపించాలని నువ్వు మాతో మాట్లాడవు తండ్రి ప్రభువా. అవును తండ్రి, మేము కూడా తండ్రి ప్రభువా కొర్నేలి వంటి తండ్రి భక్తిని గణపరిచేవారుగా మేము ఉండాలని, మా కుటుంబంతో కలిసి నీ యందు భయభక్తులు కలిగి నిన్ను సేవించేవారుగా మేము ఉండాలని ఆశ కలిగి ఉన్నాము తండ్రి ప్రభువా యేసయ్య. అవును తండ్రి, మా ఇరుకులో ఇబ్బందులు తండ్రి ప్రభువా మనుషులను ఆశ్రయించేవారుగా కాక తండ్రి ప్రభువా నీ పాదాల దగ్గర ప్రార్థించేవారుగా తండ్రి ప్రభువా, నీ పాదాల దగ్గర ప్రార్థించి మా యొక్క సమస్య నిమిత్తం తండ్రి పెనుగులాడి తండ్రి సమాధానం పొందుకునే కృపను మాకు అనుగ్రహించమని అడుగుచున్నాము తండ్రి. నీకు వందనాలు నాయన, స్తోత్రము తండ్రి ప్రభువా. అలాగే తండ్రి కొర్నేలి ధర్మ కార్యాలు అంటే ఇతరులకు సహాయకుడుగా ఉన్నాడు తండ్రి ప్రభువా. అలాగే మేము కూడా మాకున్నంతలో సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండేవారుగా తండ్రి ప్రభువా, అట్టి హృదయాన్ని కలిగి మేము ఉండాలని ఆశపడుతున్నాము తండ్రి ప్రభువా. అట్టి కృపను మాకు దయచేయండి తండ్రి. అలాగే తండ్రి ప్రభువా కొర్నేలి మంచి సాక్ష్యాన్ని కలిగిన వ్యక్తిగా ఉన్నాడు తండ్రి ప్రభువా యేసయ్య. ఈరోజు మేము కూడా అదే సాక్ష్యాన్ని కలిగి ఉండాలని ఆశపడుతున్నాము తండ్రి ప్రభువా. ఆ సాక్ష్యాన్ని మన జీవితంలో ఉంచండి తండ్రి. అలాగే తండ్రి ప్రభువా యేసయ్య
యేసయ్య. కొన్నేళ్ళకి తండ్రి ప్రభా ఇన్ని కార్యాలు, ఇన్ని ధర్మ కార్యాలు ఉన్నప్పటికీ, ఇన్ని మంచిమైన లక్షణాలు ఉన్నప్పటికీ కూడా తండ్రి ప్రభా కొన్నేళ్ళకి వాక్యాన్ని ఉపదేశించి కొన్నేళ్ళని రక్షణార్థమైన మారు మనసులోకి నడిపించే నిమిత్తం తండ్రి పేతుర్ని అతని దగ్గరికి పంపించావు తండ్రి ప్రభా యేసయ్య. ఈరోజు మా జీవితంలో తండ్రి ప్రభా వీటన్నిటిని కొనసాగించినప్పటికీ తండ్రి ప్రభా మాకు రక్షణ చాలా ప్రాముఖ్యమైనదని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు తండ్రి ప్రభా. మేము రక్షణ నిర్లక్ష్యం చేసేవారుగా కాక తండ్రి ప్రభా యేసయ్య, రక్షణ చేతపట్టుకుని తండ్రి నిత్య జీవంలో అడుగుపెట్టే కృపను వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి మీరు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు.